హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మేమందరికీ గార్డెనింగ్ ప్రేమికులందరికీ ఇది ఉపయోగపడుతుందని నేను మీ అందరికీ వీడియో తీసి చూపిస్తున్నానండి. మనం తాగేసి పడేసిన వేస్ట్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటర్ బాటిల్స్, అలా ఇవి కట్ చేసేసి కాంక్రీట్ కలిపి మనం మొక్కలు కుండీల కింద పెట్టుకోవడానికి మొక్కలకి స్టాండ్స్ కింద ఉపయోగపడుతుంది. ఇలాగా మొత్తం చేసుకొని బాటిల్స్లో అగోండి అలా అన్నీ చేసాం. మొత్తం అవన్నీ అవి బాగా ఒక 4 days ఎండిన తర్వాత రోజు వాటరింగ్ చేసే దానికి అప్పుడు కుండీల కింద బాగా గట్టిపడిపోయి కుండీల కింద పెట్టుకుంటే చూడండి, ఇప్పటికీ కూడా పెట్టినా కూడా ఏమీ అవ్వడం లేదు. చూడండి, కుండీల కింద మేము అన్నీ అవే పెట్టాము, ఏమీ అవ్వలేదు. చూడండి, కుండీల కింద 100 రూపీస్ డబ్బండి, దాని కింద అగోండి అవే పెట్టాము. తర్వాత 120 బకెట్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ పెట్టామండి, కానీ ఏమీ అవ్వలేదు. సంవత్సరం నుంచి అలాగే ఉన్నాయండి, ఏమీ అవ్వలేదు. అన్నిటికీ ప్రతిదీ మనం స్టాండ్లు కొనుక్కొని డబ్బులే అన్నీ ఖర్చు పెట్టక్కర్లేదండి. ఇలా మన చేతిలో కూడా చేయగలిగిన కొన్ని ఉంటాయి. చేసుకుంటే మనకి ఆనందం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, మన బాడీ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. మొక్కలకి ఏం చేసినా మనకు ఆనందమేనండి. ఇంతకుముందు వాటర్ బాటిల్ వేస్ట్గా పడేయకుండా ఎలాగనేది చూపించాను కదా. ఇది 1 లీటర్ పెయింట్ డబ్బా అండి. మనం 1 లీటర్ పెయింట్ వేయించేసిన తర్వాత మనకి ఫుల్గా ఇంత డబ్బా వస్తుంది కదా, దాన్ని సగం కట్ చేసామండి. మూత భాగం ఉన్నదేమో నేను కాంక్రీట్ వేసుకొని మొక్కల కుండీల కింద స్టాండ్స్ కింద ఉపయోగపెట్టుకుంటాను. ఈ అడుగు భాగందేమో కన్నాలు పెట్టి సీడ్స్ కింద ఉపయోగపెట్టుకుంటానండి. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. మొత్తం కాంక్రీట్ నింపుకొని దీన్ని కూడా మొక్కల కింద స్టాండ్స్, పెద్ద పెద్ద మొక్కలకి బరువు ఉండాలి కదండి బాగాని, ఇది స్టాండ్స్ కింద బాగా గట్టిగా ఉపయోగపడుతుందండి. రెండో భాగం నేను ఏం చేశానంటే, ఈ డబ్బా రెండో భాగాన్ని అడుగున కన్నాలు పెట్టి ఇలాగా మట్టి వేసుకొని మన మొక్కలు విత్తనాలు పెట్టుకుంటున్నానండి. రెండో భాగం కూడా వేస్ట్ చేయడం లేదు. ఇదిగోండి, ఇలాగా కన్నాలు పెట్టుకొని అడుగున రెండో భాగంలో ఇలా మట్టి వేసుకొని మొక్కలు పెట్టుకుంటున్నాను. ఇదిగోండి, ఇలాగ డబ్బాల్లో వేసిన తర్వాత బాగా ఒక 3 days తర్వాత గట్టి పడతాయి. మనం వాటరింగ్ ఒక 4 days వరకు 5 days వరకు వాటరింగ్ చేస్తే బాగా గట్టి పడిపోతాయండి. గట్టి పడిపోయిన తర్వాత ఈ డబ్బాని తిరగేసి గట్టిగా ఇలా కొట్టేస్తే, నేలకేసి కొట్టేస్తే, కొంచెం ఇలా మూమెంట్ చేస్తూ కొట్టేస్తే ఇగో ఇలా రాయిల్లాగా వచ్చేస్తాయండి. చాలా వెయిట్ ఉంది ఇది. మనం చక్కగా కుండీల కింద, ఇప్పుడు నేను చూపించాను కదా, కుండీల కింద చక్కగా పెట్టుకుంటే చాలా చక్కగా డిజైన్గా కూడా వచ్చాయి. చూడండి, పెయింట్ మూత డిజైను నాకు తెలిసి ఇలా నేను చేస్తున్నాను. అలా తీసిన తర్వాత మళ్ళీ ఆ ఖాళీ డొక్కుల్లో మళ్ళీ కాంక్రీట్ వేసుకొని మళ్ళీ వాడుకోవచ్చండి మనం. ఈ పెద్ద బకెట్లకి ఎంత వెయిట్ అయినా ఇవి సరిపోతున్నాయి. చూడండి, అందరికీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.